ప్రాజెక్టులో వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించి పెండింగ్ లో ఉన్న భూసేకరణ పనులను వెంటనే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి రెవెన్యూ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల కోడ్ కారణంగా ఆగిపోయిన పనులన్నింటినీ తక్షణమే మొదలుపెట్టి పూర్తి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో భూసేకరణ, పునరావాస కేంద్రాలపై రెవెన్యూ, ఇరిగేషన్, ఇతర సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ప్రత్యేకించి నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ ఎక్కడా పెండింగ్లో ఉండకుండా చూసుకోవాలని, ప్రభుత్వ ప్రాధాన్యత ప్రకారం వాటిని పూర్తి చేయాలని, మొదటి ప్రాధాన్యతతో వాటిని పూర్తి చేయాలని అన్నారు. ఎన్నికల కోడ్ కారణంగా ఆగిపోయిన పనులన్నింటినీ తక్షణమే మొదలుపెట్టి పూర్తి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, ముఖ్యంగా ఆర్డీఓలది ముఖ్య పాత్ర అని అన్నారు. పెండింగ్లో ఉన్న ప్రతి పనిని ప్రారంభించి ముందుకెళ్లాల్సిందిగా ఆయన కోరారు. పనులు ఆషామాషీగా కాకుండా ఫలితం లభించే విధంగా చేయాలని అన్నారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణా, ఒండ్రుమట్టి వంటివి ఆపాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులతో పాటు ఇరిగేషన్ అధికారులపై సైతం ఉందని అన్నారు. అలాగే ఎవరైనా ప్రభుత్వ స్థలాలు, చెరువులు, ఆస్తులను ఆక్రమించినట్లయితే వాటిని తొలగించడమే కాకుండా పోలీసులకు సమాచారం అందించి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రత్యేకించి చెరువులను కాపాడుకునే బాధ్యత ఇరిగేషన్ శాఖపై ఉందని, ఇందుకు రెవెన్యూ, పోలీస్ శాఖల సహకారం తీసుకోవాలని సూచించారు. అలాగే ఇసుక విషయంలో నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, అనుమతించిన వారు మాత్రమే ఇసుకను సరఫరా చేయాలని, ఎట్టి పరిస్థితులలో ఇసుక అక్రమ రవాణా జరగడానికి వీలు లేదని, ఈ విషయంలో నల్గొండ టీం చురుకుగా పనిచేయాలని అన్నారు. జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఆస్తులన్నింటినీ సంరక్షించాల్సిన బాధ్యత సంబంధిత శాఖల అధికారులు, సిబ్బందిపై ఉందని తెలిపారు. అంతకుముందు రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ జిల్లాలో చేపట్టిన ప్రాజెక్టులు, పనుల వారీగా భూసేకరణ, ఆర్&ఆర్ పనులపై సమీక్షించారు. ఈ సమావేశానికి నల్గొండ ఆర్డీఓ రవి, దేవరకొండ ఆర్డీఓ శ్రీరాములు, మిర్యాలగూడ ఆర్డీఓ శ్రీనివాసరావు, చెండూరు ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, స్పెషల్ డిప్యూటీ శ్రీదేవి, తహసీల్దార్లు, ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు తదితరులు హాజరయ్యారు.